Hi friends, welcome to Stocks Corner. ఇవాల్టి మార్కెట్ అప్డేట్స్ క్విక్గా డిస్కస్ చేద్దాం. ప్లీజ్ చెక్ ఇన్ టు ద వీడియో. ఇవాల్టి మార్కెట్ అప్డేట్స్ కనుక చూసినట్లయితే ఈ రోజు కూడా మార్కెట్స్ సెకండ్ డే గెయిన్స్ అనేది కంటిన్యూ చేసింది. సో ఓవరాల్గా నిఫ్టీ కానీ సెన్సెక్స్ మంచి ర్యాలీని పెర్ఫామ్ చేశాయి. నిఫ్టీ అయితే 25,250 పైన క్లోజ్ అయింది. సెన్సెక్స్ కూడా 700 పాయింట్స్ వరకు పెరిగింది. సో ఆ డీటెయిల్స్ అన్ని చెక్ చేసే ముందు ఒకసారి ఈరోజు మార్కెట్స్ చెక్ చేద్దాం. ఇవాల్టి మార్కెట్ కనుక చెక్ చేసినట్లయితే సెన్సెక్స్ 700 పాయింట్స్ పెరిగి 82,755 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 200 పాయింట్స్ పెరిగి 25,244 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 159 పాయింట్స్ పెరిగి 56,621 దగ్గర క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ మిడ్ క్యాప్ 100 259 పాయింట్స్ పెరిగి 58,881 దగ్గర క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ ఫార్మా 132 పాయింట్స్ పెరిగి 21,804 దగ్గర క్లోజ్ అయింది. అలాగే ఇవాల్టి టాప్ గెయినర్స్ టాప్ లూజర్స్ ఈ విధంగా ఉన్నాయి. ఇవాళ మార్కెట్ ట్రెండ్ కనుక మనం గమనించినట్లయితే సెకండ్ డే కూడా ఇండిసెస్ మంచిగా పెర్ఫామ్ చేశాయి. గెయిన్స్ అనేది కంటిన్యూ చేశాయి. సో ఓవరాల్గా మనకు నిఫ్టీ అయితే 25,200 మార్క్ పైన క్లోజ్ అయింది. అలాగే అన్నిట్లోనూ మనకు పాజిటివ్ క్యూస్ అనేది ఉన్నింది. గ్లోబల్గా కూడా మంచి ఎన్విరాన్మెంట్ ఉన్నింది. సో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యన వార్ సీజ్ ఫైర్ ప్రకటించడంతో పాటు క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కూడా తగ్గడం మన మార్కెట్కి బూస్టప్ అయింది. సో అలాగే ఓపెనింగ్ నుంచి మనకు మార్కెట్ హైలోనే ఉన్నింది. సో క్లోజింగ్ వచ్చేసరికి కూడా డే హై దగ్గరే క్లోజ్ అయింది. ఓవరాల్గా క్లోజింగ్ వచ్చేసరికి సెన్సెక్స్ 0.85% పెరిగి 82,755 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 0.8% పెరిగి 25,244 దగ్గర క్లోజ్ అయింది. అలాగే బ్రాడర్ మార్కెట్ ఇండిసెస్ కూడా గెయిన్స్ అనేది కంటిన్యూ చేశాయి. సో ఓవరాల్గా మిడ్ క్యాప్ ఇండెక్స్ అయితే 0.6% పెరిగింది. స్మాల్ క్యాప్ ఇండెక్స్ అయితే 1.6% వరకు పెరిగింది. సో నిఫ్టీలో కనుక గెయినర్స్ చూసినట్లయితే టైటాన్ కంపెనీ, ఇన్ఫోసిస్, ఎంఎన్ఎం, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, జేఎస్డబ్ల్యూ స్టీల్ ఇలా ఉన్నాయి. అలాగే నిఫ్టీలో లూజర్స్ కనుక చూసినట్లయితే భారత్ ఎలక్ట్రానిక్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఈషర్ మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, ఓఎన్జీసీ ఇలా ఉన్నాయి. సెక్టార్ వైజ్ గా చూసినట్లయితే అన్ని సెక్టార్స్ పాజిటివ్ లోనే క్లోజ్ అయ్యాయి. ఆటో, ఐటీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్, టెలికాం, హెల్త్ కేర్, మీడియా ఇవన్నీ 1 to 2% వరకు పెరిగాయి. సో ఓవరాల్గా బీఎస్సీలో అయితే 52 వీక్ హైక్ గాను 100 స్టాక్స్ వరకు టచ్ అయ్యాయి. వాటిలో చెప్పుకోదగినవి ఎంసీఎక్స్ ఇండియా, హుందాయ్ మోటార్, భారత్ ఎయిర్టెల్, మ్యాక్స్ ఫైనాన్షియల్ ఇలా మొదలుగున్నాయి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. ఇలాంటి మార్కెట్ అప్డేట్స్ గురించి డైలీ తెలుసుకోవాలనుకున్నా, స్టాక్ మార్కెట్ గురించి నాలెడ్జ్ గెయిన్ చేయాలనుకున్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్టాక్స్ కార్నర్ బై శివనాథ్. థ్యాంక్ యూ.